కాంగ్రెస్ ఉంటే ఇందిరమ్మ పేరు, రాజీవ్ గాంధీ పేరు ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటుంది. సో తెలుగుదేశం ఉంటే ఎన్టీఆర్ పేరు, జగన్మోహన్ రెడ్డి ఉంటేనేమో వైఎస్ పేరు ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు, భలే విచిత్రమైన పేర్లు, అది దేశానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళ పేర్లు, లేదంటే తమ పార్టీల నాయకుల పేర్లు అట్లా పెట్టుకోదు. ఏ వాజ్పేయి గారి పేరు ఏదో ఒకటి రెండుగా పెట్టినట్టున్నారు అంతే, లేదా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి పేరు. మిగతా అన్నిటికీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మోడీ ఇళ్ళని పెట్టల, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ సడక్ యోజన, గ్రామ ప్రాంతాలకు రహదారులు, లేదా మహాత్మా గాంధీ ఏది రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇట్లాగ ఉంటాయి, నరేగా అని చెప్పి ఇట్లాంటి, అంతే తప్పించి వాళ్ళ పేర్లు పెట్టుకో. అలాగే కొన్ని భలే క్యాచీ పేర్లు పెడతా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు వికలాంగులు అనేవాళ్ళు, అంటే అంగంలో ఒకటి వైకల్యం చెందిన వాళ్ళు కాబట్టి వికలాంగులని, కానీ వాళ్ళు దానివల్ల మానసికంగా ఫీల్ అవుతున్నారు దివ్యాంగులు, అంటే వాళ్ళు దివ్యమైనటువంటి వాళ్ళే అనేటటువంటి ఒక ఫీల్ కల్పించి. అట్లాగే ఇప్పుడు మనం ఎలక్ట్రీషియన్లు అంటుంటాం, అంటే కరెంటు రిపేర్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రీషియన్లు అంటుంటాం. ఇప్పుడు వాళ్ళకి మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి పేరు ఏంటంటే ఊర్జావీర్, అంటే విద్యుత్ వీరుడు. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రైనింగ్ ఇస్తుందన్నమాట, ఊర్జావీర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఎలక్ట్రీషియన్లకు సెక్షన్ ఇచ్చి ఊర్జావీర్ అనే సర్టిఫికెట్ ఇస్తోంది. అట్లాగే ఇవే కాకుండా EESL mart.in పోర్టల్ ద్వారా కొన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే మహిళల అభివృద్ధి కోసం శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్ అమలు కోసం EESL సహకరించేటటువంటి ఏర్పాట్లు చేశారు. అట్లాగే రకరకాలైనటువంటి ఈ పేర్లన్నీ కూడా ఈ టైప్లోనే ఉంటుంది. మెయిన్లీ ఊర్జావీర్ అంటే కరెంట్ రిపేర్ చేసే ఎలక్ట్రీషియన్ని ఇకపైన విద్యుత్ వీరుడు అని పిలిచేటటువంటి ఒక చక్కటి కాన్సెప్ట్ తీరు మీద తీసుకొచ్చారన్నమాట.